నమస్తే, ఓహోయ్ కుకింగ్కి స్వాగతం. ఈరోజు మంచి గుమ్మడికాయ లేదా తీయ గుమ్మడికాయతో బజ్జీలు ఎలా చేయాలి అనేది చేసి చూపిస్తాను. ఇది ఒక టీ టైమ్ స్నాక్ కింద చెప్పుకోవచ్చు. ఉండినట్టుగా మైల్డ్గా తీయగా ఉంటుంది. మిగతా మనం వేసే స్పైసెస్ని బట్టి కొద్దిగా స్పైసీగా కూడా ఉంటుంది. పైన కరకరలాడుతూ లోపల మృదువుగా చాలా బాగుంటుంది. ఎలా చేయాలనేది చూపిస్తాను. దీనికోసం ఇలాగా మంచి గుమ్మడికాయ తీసుకున్నాను. పైన ఉన్న తొక్క తీసేసుకుని లోపల ఉన్న గింజలు తీసి పెట్టుకోవాలి. మనం తొక్క పారేయక్కర్లేదు, ఇది ఎడిబులే. దీంతో మనం చట్నీ చేసుకోవచ్చు. ఆ చట్నీ అన్నాన్ని కలుపుకొని తినడానికి, దోశల్లోకి నంచుకోవడానికి చాలా బాగుంటుంది. నా రాబోయే వీడియోలో చట్నీ ఎలా చేయాలనేది చూపిస్తాను. తర్వాత ఇలాగా తురిమేసుకోవాలి. మొత్తం కాస్త పొడుగ్గా మందంగా ఉండేట్టు తురిమి పెట్టుకుంటే బజ్జీలు చేసిన తర్వాత దాంట్లో కరిగిపోయినట్టు అవ్వకుండా ఉంటుంది. అంతేకాకుండా తింటున్నప్పుడు ఆ తురుముది, ఆ గుమ్మడికాయది బయట మనకి వస్తుంది. తర్వాత ఒక పాత్రలో 1 కప్పు బియ్యపిండి తీసుకుని అరకప్పు శనగపిండి తీసుకుంటున్నాను. బియ్యపిండి ఎక్కువ, శనగపిండి తక్కువ తీసుకోవటం వలన చల్లగా అయిన తర్వాత కూడా బజ్జీలు కరకరలాడుతూ ఉంటాయి, మెత్తగా అయిపోవు. తర్వాత 1/8 టీ స్పూన్ అంత ఇంగువ, 1/2 టీ స్పూన్ కచ్చాపచ్చాగా దంచుకున్న మిరియాలు, నల్ల మిరియాల పౌడర్, 1/2 టీ స్పూన్ ఎండు కారం పొడి. ఇవన్నీ వేసుకుని ఒకసారి డ్రైగా ఉండే ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసుకోండి. నేను ఇందాక వేయటం మర్చిపోయాను, 1/2 టీ స్పూన్ వాము గింజలు వేసుకోండి. బజ్జీలు అన్న తర్వాత వాము వేస్తే చాలా బాగుంటుంది. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వేడి నూనె వేసుకోండి. దీనివల్ల మృదువుగా వస్తుంది, తేలిగ్గా వస్తాయి బజ్జీలు అనేది. ఇలా వేడి నూనె వేయటం వల్ల వేడిగా ఉంది కాబట్టి చేయి పెట్టట్లేదు, ఒక స్పూన్తో కలిపేసుకొని తర్వాత 1/2 కప్పు భర్తీగా ఈ తురుము వేసుకోండి. 3 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగేసి వేసుకుంటున్నా, కలిసిపోయినట్టుగా ఉంటుంది. తర్వాత ఒక 15 కరివేపాకు సన్నగా తరిగి వేసేసుకున్నాను. తర్వాత కాస్త ప్రెషర్ అప్లై చేసి కాస్త ఒత్తి కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. ఉప్పు, కూరగాయ 2 ఉన్నాయి కాబట్టి కొంచెం నీళ్లు వదిలే అవకాశం ఉంది. పిండికి కాస్త నీళ్లు అంటుకుంటుంది. దాన్ని బట్టి మనకి ఎంత నీళ్లు వేయాలి అనేది తెలుస్తుంది. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి, ఒక షేప్ ఇవ్వడానికి కుదురుతుంది. కొంచెం గుమ్మడికాయలోంచి నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు ఒక 1/2 కప్పు నీళ్లు పెట్టుకున్నాను. కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండి కలుపుకుంటున్నాను. ఒకేసారి పోస్తే నీళ్లు ఎక్కువైపోయే అవకాశం ఉంది. చూడండి, నేను 1/2 కప్పు మొత్తం వాడేశాను. ఇంకా పిండి డ్రైగా ఉంది, ఇంకొంచెం నీళ్లు పడతాయి. మళ్ళీ కూడా కొద్దిగా నీళ్ళు తీసుకుంటున్నాను. ఎంత వాడాను అనేది మీకు చివరిగా చెప్తాను. 1/2 కప్పు దాటి ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా పట్టింది నాకు నీళ్లు. ఇలాగా వేస్తే ఒక ముద్దగా వచ్చేట్టు ఉండాలి. కొంచెం పలచగానే ఉండాలి. గట్టిగా ఉంటే కనుక మనకి లోపలంతా డ్రైగా ఉన్నట్టు ఉంటుంది బజ్జీ. తర్వాత 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకుని బాగా కాగిన నూనెలో రఫ్గా రౌండ్ షేప్లో పిండి వదిలేసేయండి. బుడగలు కొంచెం తగ్గిన తర్వాత కాస్త అటు ఇటు కదుపుకొని ఎర్రగా వేయించి తీస్తే మనకి గుమ్మడికాయ బజ్జీలు రెడీ అయినట్టే. మీకు ఒకటి విరిచి చూపిస్తాను. ఇవి ఎక్కువ నూనె కూడా పీల్చవు. లోపల బోలుగా చాలా పోరస్గా వచ్చింది. ఒకసారి చేసి మీ అభిప్రాయం తెలపండి. బాయ్.